తెలంగాణ కేబినెట్ నుంచి అవినీతి మంత్రులను తొలగించాలన్నారు రాష్ట్రీయ లోక్ దళ్ స్టేట్ ప్రెసిడెంట్ కపిలవాయి దిలీప్ కుమార్. ముఖ్యంగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. ఒక మంత్రి పర్సెంటేజీ లేనిదే బిల్లులు పాస్ చేయడం లేదన్నారు. అలా కొందరు అవినీతి పరులు తెలంగాణను పాలించడం న్యాయం కాదన్నారు. మంత్రివర్గ విస్తరణ చేసుకున్న మంచిదే అన్నారు. వచ్చే కొత్త మంత్రులైనా సరిగ్గా ఉండాలన్నారు దిలీప్ కుమార్. గుంటనక్కడ జరిగిపోయింది. ఇప్పుడు తోడేళ్ల లూటీ జరుగుతుంది. సో ఈరోజు నిన్న మంత్రి ఇంత షేమ్లెస్గా చెప్తుంది, పర్సంటేజ్ లేకపోతే పనులు కావట్లేదట గవర్నమెంట్లో. అంటే గతంలో ఆయననే అవినీతి పరుడు నాయన కుటుంబ సభ్యులతో దోపిడీ చేసినంటే ఇప్పుడు కాంగ్రెస్ అంతకుమించి తోడేళ్లలా లూటీ చేస్తే మరి వీళ్ళు ఎందుకు మనకు? కొండా సురేఖ తుపాకు కాల్పులతో మన తెలంగాణ వాళ్ళకి కలిసింది. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గవర్నర్ గారిని అర్జెంటుగా మంత్రి పదవి తీశారు, ఎందుకంటే తెలంగాణ ద్రోహి కాబట్టి. అదే బదులు ఆయన చెప్పిన వాళ్ళు ఎవరు అసలు అవినీతి పనులు? ఒక ఆయన అయితే పాపం పర్సెంటేజ్ లేదు, బిల్లే పాస్ చేయట. ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. పర్సెంటేజ్ లేనిది బిల్లులు పాస్ కావట. మరి ఎందుకు ఆ మంత్రి మనకు? అంతేకాదు, ఆ మంత్రి ఢిల్లీలో మేమంతా ఒక పక్క తెలంగాణ కావాలని అందరికీ కరపత్రాలు పంచుతుంటే తెలంగాణ వద్దని కరపత్రాలు పంచాడు ఆయన మనకు.